హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం షేర్ చేయాలనుకుంటున్నాను. అకేషన్ ఏదైనా సరే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే వెంటనే తయారైపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్లు పోసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు తిప్పుతూ ఉండాలండి. బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి కరిగించుకొని తురుము పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ దోరగా వేయించుకొని అవి పక్కకు తీసుకొని అదే ప్యాన్లో 1 కప్పు సేమియా లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు సేమియాను కూడా 1 కప్పులో తీసేసుకొని అదే ప్యాన్లో గంటపాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లతో సహా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు నీళ్లు వేసుకున్నాను. సగ్గుబియ్యం మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి చూసుకుంటూ తిప్పుతూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం పట్టుకుంటే పలుకుగా ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు. ఆ స్టేజ్లో 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు పాలు పోసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. పచ్చిపాలైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాచి చల్లార్చుకున్న పాలు వేసుకున్నాను. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలంటే పచ్చిపాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా వేయించుకున్న సేమియానంతటిని ఈ సగ్గుబియ్యంలో వేసేయాలి. ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నప్పుడు దంచుకున్న యాలకుల పొడిని కూడా వేసుకోండి. యాలకుల పొడి ఫ్లేవర్ అనేది సేమియాకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక టీ స్ట్రైనర్ తీసుకొని ముందుగా ఉడికించుకున్న బెల్లం నీరంతా వడపోసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా ఇసుక కానీ ఏమన్నా ఉంటే అది మొత్తం టీ స్ట్రైనర్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి ఎంతో సింపుల్గా అయిపోయే సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పేయండి.